వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారత మహాస్వామి ప్రత్యేక పూజలు. సిరిసిల్ల మార్కెట్లో దీపావళి పండుగ సందడి. పూజా సామగ్రి టపాసుల కొనుగోలులో ప్రజలు బిజీ. రేపు చందుర్తిలో అమరవీరుల పోలీసుల సంస్మరణ సభ. హాజరు కానున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుందని వెల్లడించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్నకు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మ్యాప్లు పరిశీలించారు. రాజన్న ఆలయ క్షేత్రంలోని అనుబంధ దేవాలయాలను శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిగా మహాగణపతి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అనంతరం రాజన్న రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ ఎం హరిత, ఎస్పీ మహేష్ బిగతే, ఏఎస్పీ శేషాద్రి రెడ్డిని, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్టీఓ రాధాబాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. परमेश्वर आगच्छ देव देवेश सर्वकारण कारण नवीकरण सिद्ध्यर्थं कुंभेस्मिन् सन्निधिं कुरु देवेश प्रतिमामूर्ते तंत्रमूर्ते परावरे.
जगन्मोहन गदहार कुंडल महामौलिं स्फुरत् कंकणं श्रीवत्साङ्कमुदारकौस्तुभधरं वन्दे मुनीन्द्रेष्टुतं नारायणाय प्रार्थनां करिष्ये योगारूढमति प्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलम् चक्रपिनाकसाभयवरान् बिभ्राणवर्कच्छविम् क्षत्रे भूतफणेन्द्रमिन्दुधवलं लक्ष्मी नृसिंह अवभृतस्यैव रूपं कृत्वा तिष्ठति। बोला शंकर भगवान की जय। కొంచెం సురువు ఉంటుంది వీడు చిక్కుంటు నిమిషం కొంచెం ఏ రకంగా కూడా నిరుత్సాహం చెందకుండా ఉండడం పైనుంచి కింద దాకా హైట్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని అంత పెద్ద స్తంభం దొరకదు కాబట్టి లోపల ఫైల్స్ వేస్తుంది 150 బిజినెస్ వచ్చేసి ఫైల్ స్టార్ట్ అవుతుంది దూకిన తర్వాత అయితే రామప్ప దేవాలయంలో దానికైతే ఇసుక పునాదులతో చేశారు. ఇక్కడ చాలా ఎక్కువ భూభాగం ఉండడం వల్ల ఎక్కువ నిర్మాణం आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्त दुरितोपशान्त्यर्थं समस्त मंगलावाप्त्यर्थं समस्ताभ्युदयार्थं च धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्रीमदाचार्य चरणारविन्द देवता प्रीत्यर्थं यावत् शक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये। वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षजाय नमः नरसिंहाय नमः अच्युताय नमः गदाधराय नमः हरये नमः श्रीकृष्णाय नमः धूपस्तंवरं श्रीमदाचार्य चरणारविन्दाभ्यां नमः। नमस्कारं चेयंడి। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष नमस्कारान् समर्पयामि प्रार्थनां करिष्ये। అందరూ చెప్పండి। విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి గురవే సర్వలోకానాం ఆచార్య చరణారవిందాభ్యా నమః। మనోరథాన్ ప్రార్థయామి सर्वोपचार पूजा समर्पयामि। अनया पूजया श्रीमदाचार्य चरणारविन्द देवता प्रियन्ता
సంసృష్టం ధనం భయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ వరుణ్యుః. సర్వాగం అగ్నేగం రక్షసతో హువే వామరివర్షోపనమో జ్యోతిదత్తా యస్సంప్రయతే మహావరదాదే తస్మాదాద్యో నామస్తనామో నామాలిసింధవః యత్పేషితా వరుణేన పంగుడత్రయామీదః హస్తయామీదః వంగాళత్రయామీదః వంబూనాధానే స్థితో శ్రీత్యం వంశక్తిత్రయాత్మకః శక్తిస్యో నామవందో యాసాగం రాజావరుణో యాతనమధ్యే యస్తానే సంవత్సరమేవావరుంధే మౌందే భవతే పూర్వే ముల్యాః ఊర్జమేవావరుంధే చిత్ర దేవాదికాంతరాజ నమః శివాజ నమః శుద్ధబుద్ధిప్రణాజ నమః శాంతాజ నమః బ్రహ్మచారిణే నమః గజాననాయ నమః దైవాతరాజ నమః వనస్పత్యాజ నమః భక్తవిఘ్నవినాశనే నమః ఏకదంతా యశేమ దేవహితయ్యదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వయుక్తమేతదేవ తవ మనస్వరూపం పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుసారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని రహదారులన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఎటు చూసినా అరటి, మామిడి, కొబ్బరి కొమ్మల విక్రయదారులతో రద్దీగా కనిపించింది. దీపాలు, టపాసుల దుకాణాలు, సముదాయాలు పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలు దీపావళి పండుగ వేడుకలను అత్యంత సంతోషాల నడుమ నిర్వహించుకున్నారు. పండుగకు కావలసిన సామగ్రిని మార్కెట్లో కొనుగోలు చేశారు. లక్ష్మీ పూజలు, నోములు నిర్వహించుకునే స్థానికులు పూజా సామగ్రి కొనుగోలులో బిజీగా కనిపించారు. పూజల అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకునేందుకు బతుకమ్మ ఘాటు వద్ద ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. కిలో
నేనేస్తా బాబాయ్ ఎంత బాబాయ్ అన్ని రేట్లు బాగా రేట్లు మంచిగా రావాలి సిటీకి నీకు పంపించాను రాండి విచ్చేయండి కిలో 500 రూపాయలు అర్ధ కిలోకి 300 రాండి విచ్చేయండి పూజా సామాగ్రి పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 పురస్కరించుకుని మంగళవారం రోజున జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించబడినని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు విధుల్లో అమరులైన వారికి నివాళులు అర్పించినట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం హరిత, జిల్లా ఏఎస్పీ మహేష్ బిగితే హాజరవుతారని తెలిపారు. అమరవీరులు కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. శృంగేరి పీఠం ఆశీస్సులు మార్గదర్శకం మేరకు రాజరాజేశ్వరి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్నాయని శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారత మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. తెలంగాణ చౌక్ నుండి రాజన్న ఆలయం వరకు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పట్టణ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి మార్గదర్శనం మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపడతామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్నకు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటి లింగాల దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్లో స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు.
చేసే ముందు మంత్రి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం రాజన్న ఆలయ అభివృద్ధి అని స్పష్టం చేశారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఆలయం जगद्गुरु शंकराचार्य भगवान की, शंकराचार्य भगवान की। हर हर भोले नमः शिवाय नमः शिवाय अरे अंत అందరూ కూడా మళ్ళీ అర్థమవుతుంది మళ్ళీ ఎక్కువ
ప్రత్యేకంగా శృంగేరి వెళ్ళి కూడా శారదాంబ వారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సు తీసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి ఆశీస్సు కూడా అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారు చూపెడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి మార్గంలో అనేక మంది పయనిస్తూ శాంతియుత వాతావరణంలో లోక కళ్యాణం జరిగేలా కుటుంబాలన్నీ కూడా బాగుండే విధంగా సుభిక్షంగా ఉండే విధంగా ముందుకు పోతున్న శృంగేరి పీఠాధిపతి జగద్గురుగా అనేక పీఠాలకు మార్గదర్శకులు ఉన్నటువంటి వారు వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్నామనేటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనను ఇక్కడే మన మధ్యలో ఉన్నటువంటి మంత్రివర్గ రాజన్న భక్తుడిగా మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మంత్రివర్గం ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా అనేక సందర్భాల్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సూచన సలహాలతో కూడా దక్షిణ కాశీగా పేరువలసిన రాజన్న ఆలయం అభివృద్ధిలో పోవాలని చెప్పినటువంటి తలపుతోటి 2023-24లో 50 కోట్లు 2024-25 సంవత్సరంలో 100 కోట్ల బడ్జెట్లో కేటాయింపు చేసుకోండి రాజన్న ఆలయం అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని చెప్పి ముందుకు అనుకున్నప్పుడు మీ సన్నిధిలో వేముల రాజన్న ఆలయం పక్షాన గౌరవ అధికారులు దేవాదాయ శాఖ సంబంధించిన ఈవో గారు కానీ బ్రాహ్మణోత్తములు వేద పండితులతో పాటు పెద్దలు శైలజరామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీగా గోవిందన్ గారు అడ్వైజర్గా ఈ తెలంగాణ పీఠానికి బాధ్యులు రాధాకృష్ణ గారు మా ఉమేష్ శర్మ సార్ మీ పేరు అన్ని కూడా పేరు చాలామంది మేము 4 మార్లు నేను 2 మార్లు అసలు ఒకసారి రాజకీయాల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పడిన విజయవంతం ఉండడం వల్ల విజయవాడలో పలుమార్లు మీద పరిశ్రమలో నమూనాలు చూసినంతో ముందుకు పోతా ఉన్నాం 47 కోట్లతో రోడ్డు వేడుకో కార్యక్రమం పూర్తిగా ఉన్నటువంటి ఆలయంలో 76 కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం 35 కోట్లతో సంకల్పం ఉన్న ప్రభాకర్ గారు నేను ఇద్దరం కూడా భక్తులం కాబట్టి ఇక్కడ ఒక అంశాన్ని చెప్పాలి ముఖ్యమంత్రి గారు ప్రజలు నవంబర్ 25 ప్రారంభ తేదీ ప్రకటించుకున్నాం రాత్రి శిలాపలకాలు వేసుకుంటున్నాం 35 కోట్ల జీవో రాలి మేము ప్రణంలో ఇద్దరు కూడా 80% 35 కోట్ల జీవో రావాలి దానికి కూడా ఫౌండేషన్ వేసుకోవాలని అన్నప్పుడు ఉదయం హెలికాప్టర్ బేగపేటలో బయలుదేరినప్పుడు ప్రభుత్వ స్థలాల్లో రేవంత్ నాకు ఫోన్ చేసి మీరు పట్టుబడుతున్నారు ఉన్న ప్రభాకర్ గారు హెలికాప్టరే మీ దగ్గరికి మీరు ఎక్కించలేదు రానని మాట్లాడుతున్నారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ అన్న సంతానికి 35 కోట్ల జీవో ఇవ్వాలి హెలికాప్టర్ రేపులో ల్యాండ్ అయ్యే లోపల 35 కోట్లకు మీరు జీవో ఇవ్వాలంటే కరెక్ట్ 10 నిమిషాల ముందు 35 కోట్ల అన్న సంతల జీవో కూడా కావడం అది కూడా శిలాపలకాన్ని వేసుకొని దాన్ని కూడా ప్రారంభం చేసుకొని పోతున్నాం ఈ సందర్భంగా నేను మా భక్త జనాభా పక్షాన రాజన్న భక్తుల పక్షాన రాజన్న ఎజెండా ఈ ఒక్కటి ఎజెండా కాదు రాజన్న భక్తుల సంపన్న వర్గాల భక్తుల ఎజెండాగా మిమ్మల్ని ఇలాంటి రాజన్న ఆలయాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పథకంలో తీసుకొని భాగ్యాన్ని అందరికీ దానికి మార్గదర్శకంగా మీ ఆధ్వర్యంలో మమ్మల్ని ముందుకు విధంగా ఈ ఆశీస్సులు కూడా అందజేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని కూడా అంటే దేశం బాగుండాలని దేశం చల్లగా ఉండాలని చేసేటువంటి కార్యక్రమాలకు మీ ఆశీస్సులు ఉండాలని మొదటి రోజునట్టు చెప్పి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి ఆశీస్సులు శారమ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుత పర్యటన సందర్భంగా చెప్పడం శైలజ ప్రత్యేకంగా వారి దృష్టి వారు ప్రత్యేకంగా చెప్పినటువంటి సందర్భంలో ఆహ్వాన పత్రిక ధర్మాధికారులు అందరూ కూడా శ్రీనివాస మూర్తి అనుకుంటే వారు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారు జ్ఞాపించడం జరిగింది వారి తీర్పులన్నీ కూడా తెలుసుకో తప్పనిసరిగా నేను వారి సన్నిధిలోకి రావడానికి ప్రయత్నం చేసిన చెప్పని కూడా వారు అనడం లేదు రావాలని తప్పనిసరి వస్తారని చెప్పిన సందర్భంలో ఉన్నప్పుడు వారు కూడా మీ ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రం సుభిక్షంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో వశిష్ఠతో న్యాయరాజ్యంతో ముందుకు సాగేలా మీ దీవెనలు మా ప్రాంత ప్రజలకు అందజేయాలని చెప్పి రాష్ట్రానికి దేశం అందజేయాలని భక్త జనాభా పక్షాన నాకు భాగ్యం
అద్భుతంగా నేను భావిస్తా ఉన్నాను. 2 మార్లు దేవస్థానం చైర్మన్ పనిచేసే అవకాశం వచ్చింది. ఒకసారి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ పనిచేసే అవకాశం మహానీయుడు వైఎస్ రాజశేఖర్ గారు 5 మహాశివరాత్రులు నాకు చేసుకునే భాగ్యాన్ని కలగడం, మధ్యలో కొంత కష్టకాలం స్వామి ఇచ్చినప్పుడు కూడా తట్టుకుని ప్రజల మధ్యలో మీ దీవెన చూసుకుంటూ మళ్ళీ ఈ స్థాయిలో సేవ చేసుకునే భాగ్యం కలిగినప్పుడు ఈ కార్యక్రమాన్ని చేసే ఈ సందర్భం రావడం, ఈ సందర్భంగా మా మంత్రి గారికి, మా శ్రీధర్బాబు మంత్రి గారికి ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు రేపు రావడం జరుగుతుందని చెప్పాలి. మేడం గారు వచ్చారని చెప్పని కూడా అధికారికి చెప్పలేదు. మాకు కూడా రేపు రావడానికి ఇక్కడ రావడానికి ప్రయత్నించుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన రోజు 8 మంది మంత్రులు రావడం జరిగింది. ఈ అనేక మంది 10 లక్షల మంత్రులు భారత్ రావడం, అనేక మంది రావడం జరిగింది. అందరి సంకల్పం ఒకటి, అభిప్రాయ భేదాలున్నా భిన్నాభిప్రాయాలు ఏమున్నా అందరి లక్ష్యం ఒకటి, రాజన్న ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పాలి. ఆలయ రామకృష్ణ గారు మన ఇతర మిత్రులు కూడా చెప్పినప్పుడు అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందు పోతామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన ఆలోచన మీరు తీసుకొని పోతున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలకు తాగిపోకూడదని చెప్పి ఒక ఆలోచన పెద్ద మనం చేసుకొని ఒక మెట్టు కాదు, అవసరం రాజన్న ఆలయం కోసం 10 మెట్లైనా దిగి వచ్చి దిగజారినైనా రాజన్న ఆలయం కోసం మీకు కట్టుకోవడం చెప్పని మీరు అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటున్నాం. ఇటీవల నూతనంగా కలెక్టర్ గారు హరిత గారు రావడం జరిగింది. వారు వచ్చిన అతి కొద్ది కాలంలోనే మా జూమ్ మీటింగ్లో కూడా వారు కూడా చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ కొత్త యువ వచ్చారు. ఇంకా నాటి వారు కూడా రోడ్ వేళతో చక్కటి సహకారం ఇచ్చి గత కలెక్టర్ రోడ్ వేళ చక్కటి సహకారం అందించిన సందర్భంలో ఈ అధికారులందరూ కూడా హరిత మేడం గారు కూడా చాలా చక్కగా చల్లరామయ్య తోడుగా వారు కూడా సూచనలు ఇస్తున్నారు. అదే కూడా నేను మా భక్తుల పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు వేసి మా బ్రాహ్మణులందరూ అందరికీ కూడా వేద పండితులందరూ కూడా మరి కార్యక్రమం సజావుగా సాగాలని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న స్వామి దగ్గర అమ్మవారి దగ్గర వారికి అదే భక్త జనానికి నా రాజన్న ఆలయ అధికారులందరికీ కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేసుకోవడం. మన ఇలాంటి ప్రజలు మళ్ళీ చక్కటి దేవాలయం నిర్మించుకొని ఇంకా భక్తుల సంఖ్యను డబుల్ రెట్టింపులో తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్రానికి, దేశానికి రాజు దక్షిణ కాశీ వెలుసుకున్నటువంటి ఆ స్వామివారి క్షేత్రానికి ఇంకా వచ్చే సంఖ్య పెంపొందించే కార్యక్రమం ఉంటే తప్ప మరొకటి కాదు. మనం అభివృద్ధి చేసుకుంటే ఒకరికి నష్టం జరుగుతుంది, కొంతమంది లబ్ధిదారులు అభివృద్ధి నష్టం చేయడం వారికి కూడా మంచి చేసే ఆలోచన ప్రభుత్వం ఉంటుంది. వారి కష్టాలలో భవిష్యత్తు ఉంటామని చెప్పి మాకు సందర్భంగా ఈ వేదికగా తెలియజేస్తూ మరోసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు మరో దసరా ఉత్సవం జరిగింది వేమలవాడ. ఎవరిని ఊహకందని విధంగా అన్ని వర్గాలను, ఆధ్యాత్మికవేత్తలను, వ్యాపారవేత్తలను, విద్యా అభిమానులను, యువతను, మహిళా తల్లులను, అన్ని రాజకీయ పార్టీలను గత వారం రోజులుగా కలుస్తూ కమిటీలు వేస్తూ ఇదే హాల్లో కూడా అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు విలేకరులకు వెళ్ళకుండా మీడియా సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వారి యొక్క సూచన సలహాలు తీసుకొని ఉన్నటువంటి వేద బ్రాహ్మణులు, వేద పండితులు, బ్రాహ్మణులు, యోగ ఆధ్వర్యంలో చాలా ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ పర్యటనను విజయవంతం చేసే క్రమంలో ప్రభుత్వ అతిథిగా కాకుండా ఇంకా వచ్చినప్పుడు ప్రోటోకాల్కి మించి మీకు సేవలు అందించుకోవాలని చెప్పి రాష్ట్రం చెప్పిన ఆదేశానికి అనుగుణంగా ఈరోజు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనుకున్నాం. ఇందులో పాల్గొన్న వేములవాడ పరిసర ఉమ్మడి జిల్లా సంబంధించిన భక్త జనాలందరికీ నేను ప్రత్యేకంగా పాదాభాగం తెలియజేస్తా ఉన్నా. వచ్చిన వారందరికీ మీ ఆశీస్సులు అంటారు, అందరూ బాగున్నారు అని సందర్భం కోరుతూ సమయం 2 నిమిషాలు చెప్పేసుకున్న మన్నించాలి. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సందర్భం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజన్, వ్యక్తిగతంగా రాజన్న భక్తులు ప్రతి మహాశివరాత్రి వచ్చి స్వాగతంలో రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారిని మాట్లాడేసి మా చక్కటి సహకారం కోసం మా ఎస్పీ గారు కూడా, అది ఏఎస్పీ మేడం గారు, అలాగే డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు, అందరూ పోలీసు అధికారులు కూడా చక్కటి సహకారం మాకు అందిస్తుంది. జూన్లో కూడా వారు కూడా 50 అభివృద్ధి కోసం జరిగే క్రమంలో ఎలాంటి అభివృద్ధి సంఘటనలు కూడా ప్రత్యేకంగా చూసుకుంటా ఉన్నారు. డీజీపీ గారు ప్రత్యేక చొరవ చూసుకుంటారు, అన్ని గారు ప్రత్యేక చొరవ చూసుకుంటారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అన్ని శాఖలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. దక్షిణ కాశీగా ఉన్నటువంటి ఈ వేములవాడ ప్రాంగణంలో మీ పాదం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతోటి సస్యశ్యామలంగా ఉండి వాటి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా
తెలంగాణ రాష్ట్ర అతిథిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల మీకు గౌరవంతో పాటు మీ ఆశీర్వచనాన్ని ఆకాంక్షిస్తామని సందర్భంగా భగవంతునికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం శివుడి అభివృద్ధి జరగాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భక్తులంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా, నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులందరి సహకారంతో ఒక ప్రణాళికతో రాజకీయాలు ఏమి లేవు. ఈ అభివృద్ధిలో మేము ఏదైనా మాట్లాడుతుంటే కొంత ఏదైనా ఇబ్బంది అనిపించినా మీ యొక్క మార్గదర్శకత్వం ద్వారా ఎవరైనా భక్తులకు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉంటే అవి కూడా నివృత్తి అయిపోయి మీ రాక ద్వారా కార్యక్షణ పనులన్నీ వేగవంతంగా జరగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తాను మీ ద్వారా. ఎందుకంటే మీరు ఒక పీఠానికి లేదా భగవత్ సంకల్పానికి, మనకు ధర్మానికి, హిందూ ధర్మానికి మనకు ఒక మార్గదర్శకం. మీ మాట అందరికీ వేదవాక్కు కాబట్టి తప్పకుండా మీ యొక్క మాట ఈ ప్రాంతానికి అందరూ కూడా ఒక మార్గదర్శకం అవుతుందని ఆకాంక్షిస్తాను. ఎక్కువ ఈ అభివృద్ధికి మీ ఆశీర్వచనం అవసరం. మా సంకల్పం ఉన్న ఆశీర్వచనం లేదు, దైవానుగ్రహం లేదు, ముందుకు జరిగాయి. కాబట్టి ఈ యొక్క భక్తుల యొక్క సంకల్పం మేరకు వేములవాడ ఇంకా ప్రజల సౌకర్యం, భక్తుల సౌకర్యం, దేవుడి యొక్క పూజ కైంకర్యాలు ఇంకా ఘనంగా నిర్వహించాలని ఆలోచనతో జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ ఆశీర్వచనం కోరుతూ మీ యొక్క ఈ పర్యటన ద్వారా, ఈ యొక్క ప్రాంతంకు రావడం ద్వారా మీ ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో రైతాంగంగా వ్యవస్థ అంతా బాగుండాలని ప్రార్థిస్తుంది. నమస్కారం చెప్పు సెలవు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారత మహాస్వామి ప్రత్యేక పూజలు. సిరిసిల్ల మార్కెట్లో దీపావళి పండుగ సందడి. పూజా సామగ్రి టపాసుల కొనుగోలులో ప్రజలు బిజీ. రేపు చందుర్తిలో అమరవీరుల పోలీసుల సంస్మరణ సభ. హాజరు కానున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుందని వెల్లడించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.